అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా కృష్ణా జిల్లా ఆరోగ్య శాఖ నుంచి ఒక మంచి ఉద్యోగ ప్రకటన వచ్చింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇందులో అసలు విశేషమేంటంటే, ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఇది నిజమే. ఈ నోటిఫికేషన్లో అతిపెద్ద ప్లస్ పాయింట్ రాత పరీక్ష లేకపోవడం. కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మరి ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం ముందు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఇంకా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటాయి. అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ అవసరాలను బట్టి ఈ ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తరగొచ్చు. సరే, ముందుగా ఏ పోస్టులున్నాయి, వాటికి ఎన్ని ఖాళీలున్నాయి, జీతమెంతొస్తుంది, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ టేబుల్లో చూస్తే మొత్తం 3 రకాల పోస్టులున్నాయి. మొదటిది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. దీనికి 12 ఖాళీలున్నాయి. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. నెల జీతమొచ్చి 32,670 రూపాయలు. ఇక రెండోది ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ. దీనికి 16 పోస్టులున్నాయి. అలాగే శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులు 10 ఉన్నాయి. ఈ రెండు అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. వీటికి నెల జీతం 15,000 రూపాయలు. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వయస్సు ఎంత ఉండాలి, ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అర్హతల విషయంలో కొంచెం తేడా ఉంది. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఇంకా శానిటరీ అటెండెంట్ పోస్టులకు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కానీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుకు మాత్రం 10th క్లాస్తో పాటు డిప్లొమా ఇన్ ఎంఎల్టీ కానీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేసి ఉండాలి. ఒకవేళ ఇంటర్ వొకేషనల్లో ఎంఎల్టీ చేసి ఉన్నా కూడా అర్హులే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అభ్యర్థులు ఖచ్చితంగా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యుండాలి. ఇది మర్చిపోవద్దు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు. అయితే కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు 3 ఏళ్లు, అలాగే దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న సెక్షన్కొచ్చేశాం. అసలు పరీక్ష లేకుండా అభ్యర్థులని ఎలా ఎంపిక చేస్తారు? ఈ ప్రాసెస్ మొత్తం మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. ఈ మొత్తం సెలక్షన్ ప్రాసెస్ 100 మార్కుల ఆధారంగా ఉంటుంది. ఈ 100 మార్కులను కొన్ని అంశాలకు వెయిటేజిచ్చి లెక్కిస్తారన్నమాట. ఈ 100 మార్కులను ఎలా విభజించారో ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి. 75% మార్కులు అకాడమిక్ మెరిట్కి, 15% వర్క్ ఎక్స్పీరియన్స్కి, ఇక మిగిలిన 10% క్వాలిఫికేషన్ సీనియారిటీకి కేటాయించారు. ఇప్పుడు వీటి గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం. ఈ 75 మార్కులు అభ్యర్థులు వాళ్ల క్వాలిఫైయింగ్ ఎగ్జాములో అంటే 10th క్లాసు లేదా ఎంఎల్టీ కోర్సులో తెచ్చుకున్న మార్కుల ఆధారంగా ఇస్తారు. అంటే అకాడమిక్స్లో మంచి పర్సెంటేజ్ ఉంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత వచ్చే 10 మార్కులు సీనియారిటీకి, అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ అయిన సంవత్సరం నుంచి పూర్తయిన ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులిస్తారు. అంటే ఎంత పాత బ్యాచ్ అయితే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. ఇక చివరి 15 మార్కులు వర్క్ ఎక్స్పీరియన్స్కి. ఇది కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన అనుభవానికే లెక్క. ఎక్కడ పనిచేశారనే దాన్ని బట్టి మార్కులుంటాయి. ట్రైబల్ ఏరియాలో అయితే ప్రతి 6 నెలల సర్వీస్కి 2.5 మార్కులు, రూరల్ ఏరియాలో అయితే 2 మార్కులు, అర్బన్ ఏరియాలో అయితే 1 మార్కు ఇస్తారు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే కనీసం 6 నెలలు సర్వీస్ చేసి ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే మార్కులు రావు. ఎంపిక విధానం ఎలా ఉంటుందో చూసాం కదా. ఇప్పుడు అసలు దీనికి ఎలా అప్లై చెయ్యాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అప్లికేషన్ ఫీజు గురించి చూద్దాం. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి. దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. ఈ డబ్బుని డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలో తీయాలి. డీడీ ఎవరి పేరు మీద తీయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, కృష్ణా డిస్ట్రిక్ట్ అనే పేరు మీద తీయాల్సుంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. కేవలం 4 స్టెప్పులే. ఫస్ట్ చెప్పినట్టుగా డీడీ తీసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారం నీట్గా ఫిల్ చెయ్యాలి. మూడోది, అవసరమైన అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ కాపీల మీద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే సొంత సంతకం చేసి అప్లికేషన్కి జత చెయ్యాలి. ఫైనల్గా ఈ అన్నింటినీ కలిపి పోస్ట్ ద్వారా పంపించాలి.
మరి అప్లికేషన్తో పాటు ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలో ఒకసారి చూద్దాం. నింపిన అప్లికేషన్ ఫాము, 10th క్లాస్ సర్టిఫికేటు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్కుల మెమోలు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కైతే ఏపీపీఎంబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వీటితో పాటు 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఇంకా అవసరమైతే క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, సదరం లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లను జతచేయాలి. అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్: ది ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పరసుపేట, నియర్ నాయర్ బడ్డీ సెంట్రల్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ఈ అడ్రస్కి పంపించాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం, లాస్ట్ డేట్. దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2025 సాయంత్రం 5 గంటలు. ఈ టైము, డేటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని దానికంటే ముందే పంపించాలి. చూశారు కదా, పరీక్ష రాయాల్సిన పని లేకుండా కేవలం అకాడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సంపాదించడానికి ఇదొక చాలా మంచి అవకాశం. అర్హతలు ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టండి.